హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ వచ్చేసి టెక్ టుడే ఛానల్. ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మన యొక్క క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్లోని ప్రతిరోజు మార్నింగ్ 7 o'clockకి ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది క్లాసెస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా డైలీ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసినట్లయితే మంచి స్కోరింగ్ అనేది కరెంట్ అఫైర్స్లో సాధించవచ్చు. ఇంకా అదేవిధంగా మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే మన యొక్క నోటిఫికేషన్ ఈ ఏడాది CGLకి సంబంధించి చాలా మోస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ది పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9వ తారీఖు జూన్ 2025 నుండి 4వ తారీఖు జూలై 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి ఆగస్ట్ 13 నుండి 30 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి డిసెంబర్లో కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1800309363 నెంబర్కి మీరు ఏ సమయంలో కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ యొక్క CGLలో 2 కేటగిరీస్ జాబ్స్ ఉన్నాయి. గ్రూప్ బి, గ్రూప్ సి 2 కేటగిరీలో జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు CGL అంటే ఏంటి? CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అని అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఇక గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా తెలుసుకుందాం. అదేవిధంగా పోస్టులు బట్టి శాలరీలు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కో పోస్ట్కి ఒక్కో రకంగా శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పే స్కేల్ 7 అని చెప్పి 44,900 నుండి 1,42,400 వరకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది విడతల వారిగా. ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ స్టేజ్లో 44,900 శాలరీ అనేది రావడం జరుగుతుంది. మొదటగా మనం చూసినట్టయితే పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి డిపార్ట్మెంట్లు వాటి యొక్క ఏజ్ లిమిట్లు చూద్దాం. మొదటగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన డిపార్ట్మెంట్ చూసినట్లయితే సెంట్రల్ సెక్యూరిటీ సర్వీస్, ఇంటెలిజెంట్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ AFHQ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, CBDT అండ్ CBIC డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడతోటి అదర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ 1 to 7 సీరియల్ నెంబర్ చూడండి. 1 to 7 ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి వీటికి సంబంధించి ఏజ్ అనేది మినిమం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 8th పాయింట్ని చూడండి. 8th పాయింట్ని చూసినట్టయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్పెక్టర్ ప్రైవేటెడ్ ఆఫీసర్ అండ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్. ఈ మొత్తం కూడా ఇన్స్పెక్టర్కి సెక్షన్ 8కి సంబంధించిన పోస్టులు అన్నమాట, గ్రూప్ బి కేటగిరీ పోస్టులు. ఇందులోని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 8th పాయింట్ చూడండి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది గ్రూప్ సి కేటగిరీ. దీనికి వచ్చి ఏజ్ అని చూసినట్లయితే 18-30 సంవత్సరాలు. తర్వాత 9 నుంచి 16 వరకు చూసినట్లయితే ఇన్స్పెక్టరు, తర్వాత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు మిగతాయి. అయితే డిపార్ట్మెంట్లు చూసుకుందాం. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ వర్జీనియన్ ట్రేడ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. వీటికి ఏజ్ అని చూసినట్లయితే 18 నుంచి 30, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పే లెవెల్ 6 చూసినట్టయితే ఇది శాలరీ కొద్ది స్టార్టింగ్ స్టేజ్ కొద్ది తక్కువ ఉంది. ఎంత అంటే 35,400 నుండి 1,12,400 వరకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన జాబ్స్ గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. శాలరీసే కాదు, వారానికి కేవలం మీకు మొత్తం వారం 7 రోజులు అయితే మీకు 5 days మాత్రమే డ్యూటీ ఉంటుంది. ఎన్ని రోజులు? 5 days మాత్రమే డ్యూటీ ఉంటుంది. ఇంకా శనివారం ఆఫ్ డ్యూటీ ఉంటుంది. శనివారం ఆఫ్ నుంచి ఆదివారం కూడా 1.5 హాలిడే అనేది మీకు ఉంటుంది ప్రతి వీక్లీ కూడా. ఇంక ఇందులో చూసినట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటు, రీసెర్చ్ అసిస్టెంటు, డివిజన్ అకౌంటు, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెంట్. ఇవన్నీ వచ్చేసి అదర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, CBIC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసర్ అండర్ అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇవన్నీ కూడా గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి వీటికి సంబంధించి ఏజ్ అనేది 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను. ఇంకా అయిపోలేదు, పోస్టులు ఇంకా ఉన్నాయి చూడండి. తర్వాత జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసరు, తర్వాత స్టాటిస్టిక్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 3 అండ్ ఆఫీస్
సూపరింటెండెంట్ వీటికి సంబంధించి ఏజ్ కూడా 18 నుంచి 30 సంవత్సరాలు 32 సంవత్సరాల వరకు కూడా అవకాశం అనేది ఉంది. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి ఎలిజిబిలిటీ. ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే పే లెవెల్ 5 చూసినట్టయితే ఆడిటరు అకౌంట్ కేటగిరీకి సంబంధించి పే లెవెల్ వీటికి సంబంధించిన శాలరీ అనేది 29,200 నుంచి 92,300 వరకు శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇక్కడ ఏజ్ క్వాలిఫికేషన్ అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పోస్టల్ అసిస్టెంటు షార్టింగ్ అసిస్టెంట్ అని చెప్పడం జరిగింది. సీనియర్ సెక్రటరీ అసిస్టెంటు అప్పర్ డివిజన్ క్లర్క్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంటు ట్యాక్స్ అసిస్టెంటు సబ్ ఇన్స్పెక్టరు. అయితే ఇవన్నీ కూడా గ్రూప్ సి లెవెల్ వీటికి వచ్చి పే లెవెల్ 4 అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి వీటికి సంబంధించి మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత సీఎం పిఎం సంబంధించి మెయిన్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో వారి యొక్క పర్సనల్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క బ్రాంచెస్లోని ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ తర్వాత సెంట్రల్ బ్యూరో అండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషను నార్కటిక్ సిబిఐ ఇలాంటి అన్నిటిలో కూడా ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5th పాయింట్ చూసినట్టయితే ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి ఓబీసీ కేటగిరీ 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఉంటుందని చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ డిగ్రీ అదేవిధంగా ఇంటర్ కూడా ఇవ్వడం జరిగింది. రెండాట్ల మీద కూడా జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్కి సంబంధించి ఇంటర్మీడియట్లో 60% మార్కులు వచ్చి ఉండాలి. ఎందులోని మ్యాథమెటిక్స్ అనగానే 60% స్కోరింగ్ చేసి ఉంటారు, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. లేదా డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ గల డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఎనీ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ద సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు చదివిన డిగ్రీలో 4 సంవత్సరాల్లోని ఏదో ఒక ఇయర్లో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఆల్ అదర్ పోస్టులు ఇంకా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పడం జరిగింది. దీనికి వచ్చి ఇంకా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎనీ డిగ్రీ మీరు బీటెక్ అవ్వచ్చు, లేదా డిగ్రీ అవ్వచ్చు, వొకేషనల్ అవ్వచ్చు, డిస్టెన్స్ అవ్వచ్చు, ఎలాగైనా సరే పర్లేదు, దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ సెంటర్లు చూసినట్టయితే మన యొక్క ఏరియాలో ఎగ్జామ్ సెంటర్ చూసినట్టయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచేరు, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సలీం, తిరువెన్నవల్లి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, శ్రీనగర్, కృష్ణనగర్ అండ్ ఒంగోలు ఈ ప్లేసుల్లోని మనకి ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేస్తారని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ లొకేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసినట్టయితే 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్ ఫీజు వచ్చి చూసినట్టయితే 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా పేపర్ 1కి వచ్చేసి సిలబస్ చూసినట్టయితే జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి, క్వాంటమ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లీష్ కంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి. మొత్తం మీద చూసినట్టయితే పేపర్ 1 200 మార్కులకి కండక్ట్ చేస్తారు. కేవలం టైం అనేది 1 hour అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 hour టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 1 hour 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అంటే సైటు లేదా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 1 hour 20 minutes ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ పర్సన్స్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 hour మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 1 hourలోని ఒక 100 క్వశ్చన్స్ అనేది మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మొత్తం 200 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అయితే నెగిటివ్ మార్కింగ్ చూసినట్లయితే 0.50 మార్క్స్ అని చెప్పడం జరిగింది. 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ప్రతి రాంగ్ ఆన్సర్కి అంటే ఒక క్వశ్చన్ తప్పు పెడితే, ఒక క్వశ్చన్ తప్పు మెన్షన్ చేస్తే మీకు 0.50 కట్ అవుతుంది. అంటే 4 మార్కులు అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ మెన్షన్ చేస్తే 1 మార్క్ కోల్పోవడం. సారీ 2 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 2 క్వశ్చన్స్
రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కోల్పోవాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కోల్పోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా పేపర్ 2కి వచ్చి చూసినట్టయితే పేపర్ 2కి వచ్చి సెక్షన్ 1 సెక్షన్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి తెలుసుకుందాం. పేపర్ 2కి చూసినట్టయితే మొదటి పేపర్లోని మ్యాథమెటిక్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెంట్. మ్యాథమెటిక్ ఎబిలిటీ అంటే 10th బేస్ అనమాట. మీకు స్కూల్ బేస్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాథ్స్ అనేది ఎక్కువగా రిపీట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెంట్, మీకు తెలుసు రీజనింగ్ అంటే తెలుసు, మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో చాలామందికి నవోదయ సైనిక్ స్కూల్ వాటికి సిలబస్ తెలుసుంటే మీరు చాలా ఈజీగా అవి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ సిలబస్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. అయితే మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు, మొత్తం 60 క్వశ్చన్లకి సెక్షన్ 1లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే 60 వాటికి ఇంటూ 3 అనమాట. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున 180 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 1 అవర్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా సెక్షన్ 1లోనే పేపర్ 2 చూసినట్టయితే సెక్షన్ 1లో పేపర్ 2 చూసినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ నుంచి 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, మొత్తం ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున 210 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అందులో సెక్షన్ 3 చూసినట్టయితే పేపర్ 1లోనే సెక్షన్ 3 చూసినట్టయితే జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నుంచి మొత్తం 20, అంటే కంప్యూటర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున మొత్తం 60 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఇచ్చేసి కేవలం 15 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. అదేవిధంగా సెక్షన్ 2 చూసినట్టయితే పేపర్ 1లోనే సెక్షన్ 2 చూసినట్టయితే ఇంకేం ఇచ్చారు, సెక్షన్ 4లోని డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. 1 డేటా ఎంట్రీ టాస్క్ అని చెప్పడం జరిగింది. దీనికి టైం అనేది మెన్షన్ చేయలేదు, నాకు తెలిసి దీనికి మేబీ అక్కడ టైం ఇన్ఫామ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది పేపర్ 1 అనమాట. అంటే పేపర్ 2లోనే 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 సంబంధించి ఇప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సెక్షన్ 1 వచ్చి మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. సెక్షన్ 2 వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ఇస్తారు. ఇంకా సెక్షన్ 3 చూసి సెక్షన్ 4 చూసినట్టయితే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, తర్వాత డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా అదేవిధంగా పేపర్ 2 చూడండి. పేపర్ 2లో స్టాటిస్టిక్స్ ఓన్లీ స్టాటిస్టిక్స్, మొత్తం 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 200 మార్కులు కండక్ట్ చేస్తారు. మొత్తం టైం 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైర్ 2 ఏదైతే ఉందో, టైర్ 2 అంటే పేపర్ 2 విల్ ఇంక్లూడింగ్ కండక్టింగ్ పేపర్ 1, పేపర్ 2 ఈజ్ ఏ ఇన్స్పెక్టర్ షిఫ్ట్. ఇక్కడ ఇన్స్పెక్టర్ షిఫ్ట్ అంటే మీ అందరికీ తెలియాలి. ఇక్కడ మనకి చాలా పోస్టులు అనేది ఉన్నాయి. అన్ని పోస్టులకి ఒకేలాగైతే ఉండదు. కొన్ని పోస్టులకి మాత్రమే పేపర్ 2లోని సెక్షన్ 1, సెక్షన్ 2 రాయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకి అయితే ఒక సెక్షనే ఉంటుంది. అది ఏ విధంగా చూద్దాం. ఇక్కడ పేపర్ 2లోని ఇంక్లూడింగ్ కండక్టింగ్ పేపర్ 1, పేపర్ 2 ఇన్ ఇన్స్పెక్టర్ షిఫ్ట్ అని చెప్పడం జరిగింది. ఇన్స్పార్ట్ సెక్షన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 కూడా ఒకే రోజు జరిగితే, పేపర్ 1, పేపర్ 2 ఒకే జరిగితే పేపర్ 1 ఈజ్ ఏ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ మొత్తం అన్ని ఎగ్జామ్స్కి కూడా పేపర్ 1 అనేది రాయాల్సి ఉంటుంది. ఇంకా పేపర్ 2 చూసినట్టయితే విల్ బీ ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రోగ్రామర్ ఇంప్లిమెంటేషన్ స్టాటిస్టిక్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, అదేవిధంగా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా హోమ్ అఫైర్స్ సంబంధించి వీళ్ళు మాత్రమే పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. అయితే సెక్షన్ 1 చూడండి. పేపర్ 1లో సెక్షన్ 1 పేపర్ 1 విల్ ఇంక్లూడింగ్ ఫాలోయింగ్ ద 4 సెక్షన్స్ ఇస్ అండర్ అని చెప్పడం జరిగింది. పేపర్ 1లో 4 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. రెండో సెక్షన్లో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. థర్డ్ సెక్షన్లో కంప్యూటర్ నాలెడ్జ్, ఫోర్త్ సెక్షన్లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. పేపర్ 1 విల్ కండక్ట్ 2 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 సేమ్ డేస్ అని చెప్పడం జరిగింది. ఈ పేపర్ 1లో ఉన్న మొత్తం సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే రోజు ఎగ్జామ్ చేస్తారు. మార్నింగ్, ఈవినింగ్ 2 షిఫ్ట్ల కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీనికి సంబంధించి మళ్ళీ నేను తర్వాత క్లియర్గా చెప్తాను. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి ఎలా ఉంటుందో చూస్తాం. జనరల్ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీ చూసినట్టయితే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 30% స్కోరింగ్ అనేది పేపర్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ, ఎకనామికల్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 25% స్కోరింగ్ అనేది చేయాలి. ఆల్ అదర్ కేటగిరీస్ 20% చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత సెక్షన్ 4కి సంబంధించి, సెక్షన్ 4 ఆఫ్ పేపర్ 1, పేపర్ 1లో సెక్షన్ 4కి సంబంధించి, అదేవిధంగా టైర్ 2లో అంటే పేపర్ 2లో ఎగ్జామినేషన్కి చెప్పి మొత్తం కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
జనరల్ కేటగిరీ 20%, ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 30% స్కోరింగ్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా సిలబస్కి వచ్చేసి సిలబస్ ఏదైతే ఉందో అది నేను పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తాను. మన యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్ట్లో ఉంటుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం సందేహం ఉంటే మన యొక్క నెంబర్కి కాంటాక్ట్ అయితే మన వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేస్తారు. వాటికి తగిన ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే మీకు సిలబస్ పీడిఎఫ్ కావాలనుకుంటే వాట్సాప్లో మనకి ఆయన మెసేజ్ చేయండి. డెఫినెట్గా మన వాళ్ళు పీడిఎఫ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన నెంబర్ వచ్చేసి 9032148919. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క ఛానల్ ఫాలో అయినట్టయితే మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ ఇచ్చి మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.